హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను వేసే ముగ్గు అయితే 11x1 అండి. చాలా మంచిగా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చాలా చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ 4:30కి ఆ టైంలో లేచి 5 o'clockకి ముగ్గు స్టార్ట్ చేయడం చాలా ఇబ్బందిగానే ఉంది. ఇంట్లో వరకు, బయట పనులు, ఈ ముగ్గు వేయడం డైలీ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే నిద్ర సరిపోవట్లేదండి నిజం చెప్పాలంటే. చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలు కాబట్టి నైటు 11 అట్లా అవుతుంది పడుకోవడానికి. మార్నింగ్ మళ్ళీ 4:30కి అట్లా లేవాలంటే కూడా నిద్ర సరిపోవట్లేదు. ఏదో ఒక పని చేస్తుంటాంగా, ఖాళీగా అయితే ఉండంగా అసలుకు. అందువల్ల కొంచెం స్ట్రెస్గానే ఉంది ఫ్రెండ్స్. కానీ నాకు చాలా ఇష్టం అనమాట ముగ్గులు వేయడము. సో ఇంకా నా ఇష్టాన్ని ఎవరైనా, అది మంచి పని కదండి, మంచి పని కాబట్టి చేయండి తప్పదనమాట. మనం డైలీ కంపల్సరీ లేచి ఊకి ముగ్గు వేసుకునేది అది కంపల్సరీ, అదైతే మారదు. అదేదో కొంచెం మంచిగా వేసి ఆ లక్ష్మీదేవిని కొంచెం మంచిగా మనం వేస్తే బాగుంటుంది అని చెప్పి, ముగ్గు లక్ష్మీదేవి కదా అని చెప్పేసి వేస్తున్నాను. నాకు చాలా ఇష్టంతో చేస్తున్నాను. కష్టమైనా సరే నాకు నచ్చుతుంది కాబట్టి ఇష్టంగా చేస్తున్నాను. కష్టంగా అయితే నేను ఫీల్ కావట్లేదు. ఎందుకంటే కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా ఇష్టంగానే చేస్తున్నాను అనమాట. అది కష్టమైనా నాకు ఇష్టంగా నచ్చుతుంది అనమాట. ఓకేనా? ఏది శాశ్వతం కాదండి ఈ భూమి మీద, ఏది కాదు అసలుకు. మారిపోతున్న తేదీలు, గడిచిపోతున్న సంవత్సరాలు, వదిలి వెళ్తున్న మనుషులు, పడుతున్న బాధలు, ఇవన్నీ నేర్పించేది ఒకటే అండి మనకి. ఏది శాశ్వతం కాదు ఈ భూమి మీద. ప్రజెంట్ మనం ఏది ఇష్టం, ఎలా ఉన్నాం, అదే ముఖ్యం. అవునా? కాలంలో మార్పు సహజం, అందరికీ తెలుసు. కానీ గడిచిన దాని గురించి చింతించడం, బాధపడడం, భవిష్యత్తు గురించి ఆలోచించడం, ఇవన్నీ వేస్ట్. అవునా కాదా? ప్రజెంట్లో బ్రతకాలి అంటే వర్తమానంలో బ్రతకాలి. ఆ వర్తమానంలో మనం ఎలా ఉన్నాం, ప్రజెంట్ ఎలా ఉన్నాం, మనకి ఏది ఇష్టం అది చేసుకుంటూ హ్యాపీగా ఉంటే అంతే చాలు. ఒకటే అండి, ఎవరికి ఇబ్బంది పెట్టొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు, అనవసరంగా ఒకళ్ళ జోలికి పోవద్దు, ఎవరిని అనవసరంగా బాధ పెట్టొద్దు, ఎవరికి మన వల్ల నష్టం రావద్దు, కష్టం రావద్దు. చాలు, అంతే. ఇంకా మనం దేవుడు మనల్ని మెచ్చాలంటే మనం చేయాల్సింది అదొక్కటే. ఓకేనా ఫ్రెండ్స్? అంతే. నాకెందుకో చెప్పాలనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజుల్లో జనాలు, మనుషులు, బంధాలు, బంధుత్వాలు, విలువలేని జీవితాలు, విలువలేని బంధుత్వాలు, అవసరం లేని మనుషులు, అవసరానికి మనసులు, అసలు ఏమేమో జరుగుతున్నాయి. అవన్నీ ఇంకా కొన్ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందన్నమాట. అయినా పర్లేదు ఫ్రెండ్స్, మనం మాత్రం ఎవ్వరికీ హాని చేయొద్దు, ఎవరిని బాధ పెట్టొద్దు, అందరితోని మంచిగా ఉంటే అంతే చాలు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే అండి, బాయ్ బాయ్. థ్యాంక్ యూ.